సుమారు ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు అప్పుడు ఆ రోజు ఆ బీఐఎఫ్ఆర్ నుంచి తొలగించడం వలన సింగరేణిలో కాపాడడం జరిగింది. తర్వాత వారు కోల్ మైనర్స్ పెన్షన్ ఫండ్ అనుకోండి, తర్వాత పెన్షన్ స్కీమ్ ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది కాకా వెంకటస్వామి గారు. అంటే వారికి బ్లడ్లోనే ఎట్లా కార్మిక శాఖ మంత్రి కార్మికులకు సేవ చేయాలి, కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు కూడా వారు నిరంతరం అదే పోరాటం చేసేవారు. సో నేను ఇప్పుడు తర్వాత మా అన్నగారు కూడా కార్మిక శాఖ మంత్రి వర్లు ఉండే, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు ఇచ్చారు, దీంట్లో సంతోషమైన విషయం ఏంటంటే ఈ లెగసీ ఏదైతే ఉందో మా నాన్నగారు ఏదైతే లెగసీ ఉందో కార్మిక రంగంలో మళ్ళొకసారి కార్మికుల కోసం పనిచేయడానికి ఈ అవకాశం ఏదైతే రేవంత్ రెడ్డి గారు కల్పించారో వారికి నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు లేబర్ పోర్ట్ఫోలియో, కానీ నిజంగా ప్రజలతోని నేను ఎప్పుడు కూడా ఈ మంత్రి పదవి వచ్చే ముందే చెప్పడం జరిగింది, పబ్లిక్తో ఉన్న కనెక్షన్ ఉన్న మంత్రి పోర్ట్ఫోలియో వస్తే బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడు అనుకున్నాను. సో ఈ కార్మిక రంగంలో అన్ని లేబర్ యూనియన్స్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిపిఎం అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా టచ్లో ఉంటారు. సో ఇదొక అవకాశం అన్నమాట మళ్ళీ ఒకసారి కార్మికులకు పనిచేయడానికి. ఎందుకంటే ప్రత్యేకంగా మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సింగరేణి సంస్థ ఉంది, చాలామంది కార్మికులు అక్కడ ఉన్నారు, వారికి చాలా సమస్యలు ఉన్నాయి. సో నాకు మంచి అవగాహన ఉంది ఈ సింగరేణి కార్మికులకు ఇంకా ఇతర కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఏది మేలు చేయాలని. తర్వాత మన అందరికీ తెలిసే విషయము, రాహుల్ గాంధీ గారు వారు ఈ గిగ్ వర్కర్స్కి, అంటే ఎవరైతే రోల్స్లో లేరో, వాళ్ళు డైలీ వేజెస్లో ఉన్నారో, వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి ఆయన చాలాసార్లు భారత్ జోడో యాత్రలో మాట్లాడడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గిగ్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావాలి, వారికి అందరినీ ఆదుకునే అవసరం ఉన్నది, వీళ్ళకు ఆదుకున్నప్పుడే హక్కులు వారికి వస్తాయి. లేకుంటే ఇప్పుడు గిగ్ వర్కర్స్కి నిజంగా చాలా తక్కువ హక్కులు ఉన్నాయి. సో దీని గురించి ఫస్ట్ మేము ఒక సెమినార్ పెట్టాలని ఉంది. ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పిలిచి వారి వ్యూస్ కనుక్కొని ఈ గిగ్ వర్కర్స్కి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఒక కాన్ఫరెన్స్ వచ్చే నెల ఆ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆ కాన్ఫరెన్స్లో ఏదైతే సమస్యలు అడ్వైజ్ వస్తుందో, సమస్యలు ఉంటాయో దాన్ని ఎట్లా పరిష్కరించాలి, ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పి తపన ఉంది రేవంత్ రెడ్డి గారికి. సో మేము ఈ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ త్వరలోనే గిగ్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఇక మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, ఎక్కువ మీ అందరికి తెలిసిన విషయమే. అంటే ఇంతకుముందు ఉన్న మైనింగ్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి తెలంగాణలో, దాంతోపాటు గ్రానైట్ కంపెనీస్ కూడా ఫుల్ ఉన్నాయి, ఎక్సెప్ట్ శాండ్ మాఫియా. శాండ్ ఉన్నది, నేను ఇంతకుముందు చెన్నూరులో కూడా ఇదే విషయం చెప్పినాను. ఈ శాండ్ ప్రజలకు తక్కువ ధరలో వచ్చే అవసరం ఉన్నది. దీంట్లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో కంట్రోల్ చేసేది కూడా అవసరం ఉన్నది. మేము సక్సెస్ఫుల్లీగా చెన్నూరు నియోజకవర్గంలో ఈ శాండ్ మాఫియా అంతా కూడా తొలగించడం జరిగింది. ఆ మోడల్ ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ మంచిగా 100 రూపీస్తోనే లోకల్ వాళ్ళందరికీ కూడా ఈ శాండ్ ఇప్పించడము, వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, తర్వాత ఈ డబుల్ బకెట్ సిస్టమ్, చాలా అవకతవకలు ఏదైతే ఈ శాండ్ మైనింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పినారు, ఇది మనకు ఇన్ని గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే ఇచ్చినామో ఈ గ్యారంటీ స్కీమ్స్కి ఇంప్లిమెంట్ చేయాలంటే, బీద ప్రజలకు మనం న్యాయం చేయాలంటే ఈ పన్నులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకి రావాలో
దాని గురించి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి వారు నిన్న కూడా వారితో చర్చించినప్పుడు చెప్పడం జరిగింది. ఈ మిడిల్ మెన్ ఏదైతే రెవెన్యూ లాస్ వస్తుందో వీళ్ళ వలన డెఫినెట్లీ దీన్ని కంట్రోల్ చేసే అవసరం ఉన్నది. మా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ వచ్చినారు, సిఇఓ ఫర్ మైనింగ్ డిపార్ట్మెంట్. వారు కూడా నాకు మొన్న కలిసినప్పుడు చెప్పినారు, సార్ నాకు మంచి అవగాహన ఉంది, నేను భూపాలపల్లి కలెక్టర్ చేశాను, ఇంకా ప్రత్యేకంగా గోదావరి బెల్ట్లో ఎక్కడైతే శాండ్ ఉందో నాకు మంచి అవగాహన ఉంది, మనం కలిసి ఒక మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో త్వరలోనే కొత్త పాలసీ ఏదైతే రావాలో దీంట్లో తీసుకొచ్చి ప్రజలకు మేలుగా, ఎందుకంటే ఇప్పుడు చాలా హై రేట్ ఉంది, గవర్నమెంట్కి తక్కువ రెవెన్యూ వస్తుంది, ప్రజలకేమో హై రేట్ ఉంది. సో అది కొంచెం లాప్ సైడెడ్గా ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేసేది అవసరం ఉన్నది. సో టుడే నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫైల్ ఏదైతే నేను సైన్ చేశానో దీంట్లో నిజంగానే భారతదేశం ముందుకెళ్తుంది. అందరు అంటున్నారు $1 ట్రిలియన్ ఎకానమీ కావాలి తెలంగాణలో. $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసేది చాలా అవసరం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అయినప్పుడే మనకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఈ ఉద్యోగాలలో భర్తీ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సరిగా చేసినప్పుడే మనకు ఈ ఎకానమీ బూస్ట్ వస్తుంది, మనకు $1 ట్రిలియన్ ఎకానమీ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. వారు ఇంకా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారి ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ప్రకారంగా కొన్ని నిధులు, మెజారిటీ నిధులు టాటా టెక్నాలజీస్ ఇస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపిస్తే లోకల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వారు మంచి స్కిల్డ్ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో మొన్న కూడా మా సెక్రటరీ లేబర్ దానకిషోర్ గారు ఒక 3 డే కాన్ఫరెన్స్ పెట్టినారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అంటే దాంట్లో కూడా ఏదైతే నిర్ణయాలు, సమస్యలు ఏమున్నాయి, ఎట్లా కొత్త టెక్నాలజీ కూడా ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్లో యాడ్ చేయాలనుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము టాటా టెక్నాలజీస్తో కలిపి ఈ సెంటర్స్ స్థాపించుకోవాలనుకుంటున్నారో దీంట్లో కొత్త కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ఆల్రెడీ ఇవాళ జియో కూడా ఇష్యూ అయింది. ఈ జియో ప్రకారంగా మనకు ఈ సుమారు 1644 crores అన్నమాట ఈ ప్రాజెక్ట్. దీంట్లో 45 కదా, 45 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్. ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ అయింది. కొన్ని చోట్ల 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే సెంటర్స్ లేరో, డిమాండ్ ఉన్నదో అక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసేది అవసరం ఉంది. కానీ ఇది టోటల్ ఎక్స్పెండిచర్ దీనికోసం 2076 crores అనమాట. ఈ న్యూ సెంటర్స్ అలాంగ్ విత్ టాటా టెక్నాలజీతోని ఏదైతే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదో ఈ ప్రాజెక్ట్లో సుమారు 1426.46 crores. ఇదేమో టాటా టెక్నాలజీస్ వాళ్ళు వారి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ వారి కాంట్రిబ్యూషన్ ద్వారా 1426.46 crores వారు కాంట్రిబ్యూట్ చేస్తారు. స్టేట్ కూడా దాంట్లో 650.44 crores ఈ వారి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దాంతోపాటు స్టాఫ్ ఏదైతే అవసరమో ఈ సెంటర్స్ని నడిపించడానికి వారిని కూడా ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళ శాలరీస్ అవన్నీ కూడా నాట్ ఇంక్లూడెడ్ అన్నమాట స్టేట్ గవర్నమెంట్ షేర్లో. స్టేట్ గవర్నమెంట్ విల్ బేర్ దట్ కాస్ట్ ఆల్సో. సో ఇది సుమారు ఇట్ వర్క్స్ అవుట్ టు 45.15 crores
పర్ సెంటర్. సో ఈ 45 సెంటర్స్ 46 ఉన్నాయి. 46 న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈ త్వరలోనే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో దీని వలన చాలా చోట్ల కూడా మారుమూరు ప్రాంతాలలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అవసరమో ఈ సెంటర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. నేను కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్స్కి అయినప్పుడు వారందరికి చెప్పినాను, ఇది మనం ఒక షోకేస్ ఉండాలి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే తెలంగాణలో స్థాపించబడుతుందో ఇది దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. పబ్లిక్ని కూడా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, ఫ్యాకల్టీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కూడా రెగ్యులర్లీ దీంట్లో ధ్యాస పెట్టి దాంట్లో యాడ్ చేస్తూ మన పిల్లలను అందరినీ కూడా మంచిగా ట్రైనింగ్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ క్లియర్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. అండ్ నేను ఫస్ట్ జియో కూడా ఈ 46 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడానికి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నడిపిస్తాం, నాకు కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ చాలా చోట్ల కొత్త ఇండస్ట్రీస్, కొత్త యూనిట్స్ రావాలంటే ఎవ్రీ వన్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సరిగా లేదు.